హలో అండి, వెల్కమ్ టు సుభాన్వి ఛానల్. ఇవాళ మన వీడియోలో చింతకాయలతో పప్పుచారు ఎలా పెట్టాలో చూసేద్దాం. ఇప్పుడు సీజన్ కదండి, అందుకోసమే ఇలా చింతకాయలను శుభ్రంగా కడిగి స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని చింతకాయలు మునిగేంత వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. అలాగే పక్క స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం వాటర్ వేసి ఒక టమాటోని కట్ చేసి వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు చింతకాయలను ఇంకొకసారి ఇలా సెకండ్ సైడ్ టర్న్ చేసి బాయిల్ చేసేసుకుందాం. ఇప్పుడు మనము పప్పు కోసం ఇలా కందిపప్పును కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనకి పప్పు ఉడికేంత వాటర్ వేసుకోవాలి, లేదంటే అంతా పొంగి బయటకు వచ్చేస్తుంది. కొంచెం కారం పసుపు కూడా వేసి మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకుందాం. మనకి చింతకాయలు బాయిల్ అయిపోయి కదా, పక్కకు పెట్టేసి కుక్కర్ పెట్టేసి పప్పు ఉడికించుకుందాం. ఇప్పుడు మనకి టమాటో కూడా బాగా బాయిల్ అయిపోయింది. ఇదంతా ఒకసారి అలా మ్యాష్ చేసేసి ఇందులో 2 పచ్చిమిర్చి, ఒకటి రౌండ్గా కోసేసుకున్న ఆనియన్ వేసి ఇది కూడా బాయిల్ చేసేసుకోవాలి. ఇది బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి ఇవి చింతకాయలు పట్టుకునేంత చల్లగా అయిపోయిన తర్వాత దీనిని మ్యాష్ చేసేసి దీనిని గుజ్జు అంతా తీసి పెట్టేసుకుందాం. మనం దీనిని 2 సార్లు వాటర్ వేసి తీసుకుంటే మనకి ఇలా చింతకాయల జ్యూస్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఇది పప్పు కూడా ఉడికిపోయింది కదా, దీనిని కొంచెం సాల్ట్ వేసి మ్యాష్ చేసుకోవాలి. నేనైతే దీంతో మ్యాష్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో చింతకాయ జ్యూస్ మొత్తం వేసి అలాగే కొంచెం వాటర్ వేసి మొత్తం ఇలా రెడీ చేసుకోవాలి. దీని కన్సిస్టెంట్ ఒకసారి చూసుకొని వాటర్ అవసరమైతే ఇంకొంచెం వేసుకొని మొత్తం ఇలా రెడీ చేసేసుకోవాలి. మనం బాయిల్ చేసుకున్న ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి కూడా ఇందులో వేసి మొత్తం ఇలా ఒకసారి కలిపేసుకొని పోపు రెడీ చేసేసుకుందాం. దీనికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టేసుకొని పప్పుచారులో వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని దీనిని మనం స్టవ్ పై పెట్టి బాయిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ మూసేసి బాయిల్ చేసుకుంటే ఇలా బాయిల్ అవ్వాలి మనకి బాగా. ఇప్పుడు ఇది మరుగుతూ ఉంది కదా, మనకి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులో చివరగా మనము కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చింతకాయలతో చేసుకున్న పప్పుచారు రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి.